నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు గాదె ఎన్నయ్య గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపైన, అలాగే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పులు, అలాగే కొన్ని హామీలు ఇస్తూ ఉన్నారు, కొన్ని బిల్లులు ప్రవేశపెడతా ఉన్నారు, దాని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. అనేక మార్పులు తీసుకొస్తామని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి అధికారం కట్టం కట్టారు. మార్పులు దిశగా నడుస్తూ ఉందా కాంగ్రెస్? అంటే ప్రజలు ఆశించినంత, ప్రజలు కోరుకున్నంత అయితే లేదు. ఓకే. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టు ఎంతో కొంత గతంలో కంటే ప్రజాస్వామ్యయుతమైన, లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి కలుస్తాడు, అందుబాటులో ఉన్నాడు, ప్రయత్నం చేస్తే ఒకరోజు కాకపోతే ఒక నెలకైనా 2 నెలలకైనా కలుస్తాడు అనే ఒక నమ్మకం ఈ మధ్యకాలంలో కొంత కనబడుతుంది. ఓకే. అంటే ప్రజలకు ఎప్పుడు ఎట్లుంటుంది అంటే, నువ్వు సమస్య పరిష్కరించు, లేకపోతే చేత కాకపోతే పరిష్కరించడం చేత కాదని చెప్పని ప్రజలు కోరుకుంటారు. కానీ నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదనేదే ఎక్కువగా ప్రజలు చూస్తారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము మనందరూ తెలుసు, 6 గ్యారెంటీలు అమలు చేయలేరని తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్న డబ్బులు ఏందో తెలుసు, అప్పులు తీసుకురావాలంటే ఉన్న అడ్డంకులు తెలుసు, అప్పులకి ఇప్పుడు ఎగబడ్డ ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆలోచన భావన వస్తుందో తెలుసు. కానీ ఈవెన్ ఇచ్చేవాడు కూడా ఇప్పుడు అంతా పడిపడి వచ్చి ఇచ్చే పరిస్థితి అయితే లేదు గతంతో పోలిస్తే. కాబట్టి అప్పులు పుట్టడం కష్టం ఉంది, కేంద్రం నుంచి డబ్బులు రావడం కష్టంగా ఉన్నది. తర్వాత ఇక్కడ రెవెన్యూ పడిపోయింది. ఒకవేళ అప్పులు ఏదైనా తెచ్చినా, రెవెన్యూ వచ్చినా తిరిగి గత ప్రభుత్వం లేకపోతే గత విభజన అప్పుడు వచ్చినటువంటి అప్పు కావచ్చు, ఇతరగా ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ వాటికి అప్పులు చెల్లించడానికి, వడ్డీలు చెల్లించడానికే దగ్గర మనకున్నటువంటి రెవెన్యూ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో 50-60% దానికే పోతుంది. మరి 50-60% అప్పులకు, వడ్డీలకు, ఇన్స్టాల్మెంట్లకు పోతే ఇక ఉన్న దాంట్లోంచి మన జీతభత్యాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేక రోజువారీ ఖర్చులు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికే సరిపోతున్నాయి. ఇప్పుడు మనం చూసినాం మొన్న బడ్జెట్లో ఓ చాలా పెద్ద 3 లక్షల పైన బడ్జెట్ అని అన్నారు. మరి తీరా చూస్తే అత్యంత ప్రాధాన్యత రంగమైనటువంటి విద్యారంగానికి ఎంత కేటాయించిండ్రు, అత్యంత ప్రాధాన్యత రంగమైనటువంటి వైద్య రంగానికి ఎంత కేటాయించిండ్రు, అత్యంత ప్రాధాన్యత రంగమైనటువంటి ఉపాధి రంగానికి ఎంత కేటాయించిండ్రు. ఈ బడ్జెట్ చూస్తేనే మనకి అసలు మొత్తం ఏవైతే వాళ్ళు రెవెన్యూ మనకి అంటున్నారో ఆ రెవెన్యూలో 3 లక్షల కోట్ల పైన ఏదో చూపించారు. మరి 3 లక్షల కోట్ల పైన మన సంవత్సర వార్షిక ఆదాయం చూపెడితే తిరిగి మళ్ళా ప్రాధాన్యత రంగాలకు పెట్టే ఖర్చు ఎంత అంటే అల్లికల్లి 0. ఏమన్నా చెప్పు. ఇప్పుడు ఇవన్నిటి మధ్య తెలంగాణలో ఈ మధ్య కాలంలో బలంగా చర్చకు మొదలైంది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఒకటైతే బీసీ బిల్లు ఒకటైతే ఉంది. వీటి రెండింటిపైన మీ అభిప్రాయం ఏంది? వర్గీకరణ కోసం అనేక మంది పోరాటం చేసి మొన్నటి వరకు అనేక సభలు, అనేక కొట్లాట, బీసీలు కూడా స్థానిక ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి బీసీలు పోరాటం. ఈ రెండింటిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు మనందరికీ తెలిసిందే. మనం ఏం గొంగడు కప్పుకొని ఎంటికలు ఏరుకోవాల్సిన అవసరం లేదు. ఏదో కొండంత రాగం తీసేమో అన్నట్టు ఏం చేసిండ్రు, అది చేసినాం, ఇది చేసినాం, అట్లా ఇట్లా అని అన్నారు. ఏమైంది? అసెంబ్లీ పాస్ చేస్తుంది కావచ్చు, క్యాబినెట్ పాస్ చేస్తుంది కావచ్చు, జీవోలు వస్తాయి కావచ్చు. ఏమైతే దానివల్ల అంతిమంగా భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి ఒక పార్లమెంటు పరిధిలోనే ఉన్నవి. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఈ అంటరాని వాళ్ళ కోసం అయితేంది, సమాజంలో అత్యంత ఆర్థికంగా, సామాజికంగా వివక్షకు గురయ్యేటువంటి వాళ్ళు, బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి పోగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ తదనంతరం అసలు రిజర్వేషన్లు అవసరమే లేదన్నట్టు ఆ రోజు భావించి పెట్టారు. 10 ఏళ్ళు పోయింది, 20 ఏళ్ళు పోయింది, 70 ఏళ్ళు వచ్చినా ఇప్పటివరకు
రోజు రోజుకి ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, వాళ్ళ అంటరానితనం పెరుగుతూనే ఉన్నది, వివక్ష పెరుగుతూ ఉన్నది, ఆధిపత్యం పెరుగుతూనే ఉన్నది. ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. దాని అంతటికి కారణం ఏమై ఉంటుంది భావిస్తాం? దాని అంతటి కారణం పాలకుల యొక్క చిత్తశుద్ధి లోపల. చట్టాలు ఎన్ని వచ్చినా కానీ చట్టాలు చేయడం ఏమున్నది అంటే ఎవడేం చేస్తాడు. ఇప్పుడు మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కెమెరా ఉంది, దాన్ని వాడడం చేత కాకపోతే అది ఏం చేస్తుంది? అంటే మూలకు ఉండాల్సింది. నువ్వు ఈవెన్ మనుషులు కాదు, నువ్వు రోబోలనైనా సరే రోబో మంచిగా తయారు చేస్తావు, దాన్ని ఎక్కడ వాడాలి ఎట్లా వాడాలని తెలియకపోతే ఏం చేస్తావు? రాకెట్ తయారైంది, నీకు శాస్త్రజ్ఞానం వచ్చింది, విజ్ఞానం వచ్చింది, దాన్ని ఎట్లా వాడాలని తెలియకపోతే ఏం చేస్తావు నువ్వు? ఇవాళ ప్రజాస్వామ్యం అని మనం రాజ్యాంగం అని రాసుకున్నాం, చట్టాలు రాసుకున్నాం, అనేక రకాలైనటువంటి షెడ్యూల్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు రూపొందించుకున్న ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి పేరెన్నిక గల దేశం అని ఇట్లా అట్లా అని మనకు మనం డప్పు సాటింపు చేసుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? నిజంగా ప్రజాస్వామ్యం ఉందా, నియంతృత్వం ఉందా, ఫాసిజం ఉందా, అది డిక్టేటర్షిప్ ఉందా అనేది మనకు కనపడుతుంది కదా. ఇవాళకి కూడా ఇక్కడ కూడా ఇంకా కనీసం నువ్వేం తినాలో ఎవడో చెప్తాడు, నువ్వేం తినాలో కూడా చట్టం చెప్తుంది, ఏ దేవుని మొక్కాలనో కూడా చట్టమే చెప్తుంది, ఏ భాష మాట్లాడాలనో చట్టమే చెప్తుంది, ఏ రకమైనటువంటి ఆహార అలవాట్లు ఉండాలో వాడే చెప్తాడు, ఏ చదువుకోవాలనో వాడే చెప్తాడు. నువ్వు చదువు నువ్వే నిర్ణయిస్తేవి, మా పండుగలు నువ్వే నిర్ణయిస్తేవి, ఎవరిని జిందాబాద్ కొట్టాలి నువ్వే చెప్తీవి, ఏ భాష మాట్లాడాలో నువ్వే చెప్తుంటివి. అయినప్పుడు ఇంకా పౌరునికి స్వేచ్ఛ ఎక్కడిది? పౌరునికి స్వేచ్ఛ అంటే వాడు యొక్క అనేక తరాలుగా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వాటన్నిటిని ఆధారం చేసుకొని వాళ్ళు ఆ జాతులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నట్టు సంతతి అని అంటాం కదా, సంతతులు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఇవాళ చూడరాదు 564 పైన ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్నటువంటి ప్రాంతం అప్పుడు దాదాపుగా కొన్ని వందల వేల భాషలు ఉండే. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం భాష ఉంటుంది. ఇవాళ ఉన్నాయా? భాషలు ఉన్నాయా? వాడు మాట్లాడుకుంటాడా? ఇవాళ మనమే ఇంకా 4 రోజులు పోతే మన పిల్లలే ఇప్పుడు మాది తెలుగు జాతి, తెలుగుతనం, తెలుగు తేజం, తెలుగు అని వాగినాం. మరి ఎంతమంది ఇళ్ళల్లో మా తెలుగు మాట్లాడుతాండ్రు? వాడు పొద్దున్న లేస్తే వాడు గుడ్ మార్నింగ్ నుంచి మొదలుకుంటే ఏం భాష మాట్లాడుతాడు? లేకపోతే హిందీ భాష మాట్లాడతాం. ఇప్పుడు మనం బయట పోయినాం అనుకో, ఛాయ్ అంటాం. పొద్దున్న లేవగానే మన ఇంట్లో ఛాయ్ కావాలంటాం. ఏం భాష అది? హిందీ. అంటే ఇవాళ ఎక్కడికి పోయినాం మనం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం ఇవన్నీ ఎవరు రుద్దుతున్నాడు మన మీద? రాజకీయం మొత్తం రాజకీయ నాయకులే కదా, ఈ ప్రభుత్వాలే కదా, ఈ పాలకులే కదా. దీనంతటికి కూడా చెక్ పెట్టాల్సిన అనేక మంది ప్రజల్లో గతంలో పాట ద్వారా కావచ్చు, ఉద్యమాల ద్వారా కావచ్చు, ప్రజల చైతన్యం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కనుమరుగవుతున్నారు అని చెప్పేసి అంటే మీరేమన్నారు? అంటే నేను మొత్తంగా కనుమరుగవుతున్నా నేను అనను, కానీ వాళ్ళు ఎందుకో కానీ వాళ్ళు కొంత నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఇక గింతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఎంత చెప్పినా ఎంత చేసినా ప్రజలు మారరు అనే ఒక నిరుత్సాహమైనటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ అట్లా కాదు, వాస్తవం కాదు. ఎవరైనా సరే మనము ఒక పాట ద్వారా అయినా, ఒక మాట ద్వారా అయినా, ఒక ఆట ద్వారా అయినా, ఒక రాత ద్వారా అయినా, అది ఏ రకమైనటువంటి కళారూపాలైనా కానీ, రచనలైనా కానీ, లేకపోతే మన ప్రజల సంబంధించిన యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇప్పుడు రాదనుకున్న తెలంగాణ ఎట్లా తెచ్చినాం? అందరు రాదన్నారు. మరి 96లో మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు ముద్రించి కరపత్రాలు కొట్టి ఓడిసిఎం వ్యాన్ వేసుకొని తెలంగాణ తిరుగుతుంటే వీడు కూడా పిచ్చోడు వచ్చిండు, మెంటల్గాడు వచ్చిండు, అరే వీడు జాగ్రత్త రా, వీడు ఏం చేస్తాడో అని అన్నారు నన్ను. మరి ఆ 96-97 అట్లా అన్నోళ్ళు తర్వాత వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళే మంత్రులు అయ్యారు, వాళ్ళే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు, వ్యాపారవేత్తలు అయ్యారు, నా వల్లనే తెలంగాణ వచ్చిందని కూడా చెప్పుకుంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక సమాజాన్ని మార్చాలనుకున్నాడు నిరుత్సాహపడద్దు. కళాకారుడైనా, రచయితలైనా, లేకపోతే అనేక మంది ఫిలాసఫర్లైనా, బుద్ధిజీవులు ఎవరు కూడా ఇప్పుడు ఎండాకాలం ఎప్పటికి ఉంటుందా, వానాకాలం ఎప్పటికి ఉంటుందా, చలికాలం ఎప్పటికి ఉంటుందా? ఉండదు కదా. అరే వాడు రాజ్యము ఇవాళ
నా చేతిలోనే అన్నీ ఉన్నాయి, నేను ఏదంటే అది నడుస్తుంది వాడు అనుకుంటాడు, వాడు ఆశలు పెడతాడు, కొనుక్కుంటాడు. ఇప్పుడు చూస్తలేం మనం, భయంకరంగా కొంటాడు, ఎన్ని ఆశలు పెడతాడు. మాలాంటి వాళ్ళు కూడా ఆశలు పెడతాడు. మొన్న కార్యక్రమం అయినప్పుడు మాకు కూడా ₹1,00,00,000 ఇస్తాం, 250 గజాల ప్లాట్ ఇస్తామని కూడా అన్నారు. అంటే అది గుర్తింపు కిందకి తీసుకుంటారా లేదంటే మిమ్మల్ని కొనే ప్రయత్నం చేస్తున్నారా? ఏం గుర్తింపు, అది గుర్తింపు ఏమన్నదా? ప్రజలు అరే ఇన్ని వేల కోట్ల, ఇన్ని 100 కోట్ల మంది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా లేకపోతే మన తెలంగాణలో సుమారు 3 కోట్ల మంది మనకు గుర్తింపు ఇచ్చిండ్రు. అది చాలదా? ఏం కావాలా? ఏం గుర్తింపు కావాలి చెప్పు? ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలు గుర్తింపు కంటే ₹1,00,00,000 ఎక్కువనా? ₹1,00,00,000 ఎక్కువనా? కాదు కదా. రేపటి రోజు గాదన్నయ్య పేరు అందులో చేరిస్తే దాన్ని నిరాకరిస్తాడా గాదన్నయ్య, లేదంటే స్వాగతిస్తాడా? నేను సున్నితంగానే చెప్తున్నా. నన్ను ఆల్రెడీ అడిగేట్టు కూడా మొన్న కూడా అడిగితే చెప్పిన నాకు ఎందుకు, నేనేదో మామూలు జీవితం జీవించేటోడిని అని చెప్పుకున్నా. నేను వాళ్ళకి ఏం చెప్పిన ఎరికైనా చాలా సున్నితంగా, నేను దానికి అర్హుని కాదని చెప్పిన. నేనే అర్హుని కాదని నేను చెప్తే నన్ను ఏం చేస్తాడు? నన్ను ఏం చేయడు కదా. నేను దానికి సరిపోను, నేను దానికి అర్హుని కాదంటే అయిపోయా. ఏమున్నది ఆడ? ఏమున్నది? ఏమన్నా కొడతాడా? మనంటే తిడతాడా? కొట్టారు తిట్టారు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు ఆ పేరు ఎట్లా వచ్చింది, ప్రభుత్వం మనల్ని ఎందుకు గుర్తించింది, ప్రజల్లో ఉన్న స్పందన కావచ్చు, మార్పు, అంతే కదా. ప్రజల్లో మన గురించి మాట్లాడుకుంటారు కాబట్టి, మనకు ఒక విలువ ఉంది కాబట్టి, మన మాటకు చెల్లుబాటు ఉంది కాబట్టి, మనకు కూడా కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టినే వాళ్ళు పాలకులు ఎప్పుడు వీరిని ఏం చేయాలా. ఇప్పుడు ఎప్పుడు కూడా పాలక వర్గాలు ఎప్పుడు కూడా ఉద్యమకారులని, పోరాట యోధుల్ని, విప్లవకారుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు బలహీనపరచాలని చూస్తారు. ఫస్ట్ బలహీనపరచాలి. ఏదో పెద్దలు చెప్తారు చూడు, సామధాన భేద దండోపాయాలని. ఇవన్నిటికీ ఏం లేదనుకో, చివరికి ఏం చేస్తారు? కేసులు పెడతారు, జైళ్ళలో పంపుతారు. అది కూడా కాలేదనుకో, ఏదో ఒకటి జబ్బకు తుపాకి వేస్తారు, ఓ డ్రెస్ వేస్తారు, పడుకుపోయానో గాలి చేసి ఎన్కౌంటర్ అంటారు. అంతే. అంతా తప్ప రాజ్యం ఇంతకంటే మించి ఏం చేయదు. దానికి ఎందుకు ఇంత, అరే మనం పుట్టినాడు ఈ భూమిని ముద్దాడి వచ్చినాం, ఈ భూమిని ముద్దాడే కదా వచ్చింది. చివరికి వాడు ఎవ్వడు ఏది చేసినా, మనకై మనం చనిపోయినా లేకపోతే శత్రువు మనని చంపినా, మనమైతే మనం ఈ భూమినే కదా ముద్దాడేది. చాలు మరి, భూమిని ముద్దాడి ఇక్కడికి వచ్చినాం, భూమిని ముద్దాడి మళ్ళా ముగింపు అవుతాను. వాడు భూమిని ముద్దాడకుండా అయితే చేయలేడు కదా. చేయగలుగుతాడా? రాజ్యాంగాన్ని వాడు ఒకవేళ వాడు పట్టుకపోయి చెట్టు గట్టి కాల్చినా కానీ వాడు ఏం చేస్తాడు? చివరికి తాళ్ళు తీసి వాడు భూమి మీద కదా పండబెట్టేది. అంతే కదా. అంతకుమించి ఏమైనా చేస్తాడా? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినాడు ఏ భూమి మీదనైతే మనం మన శరీరాన్ని మోపినామో, మళ్ళీ అంతిమ రోజు కూడా గదే కదా. ఈ చిన్న జీవితానికి ఇవన్నీ ఏముంటుంది ఆడ? ఆ కోర్టులు ఏం చేస్తాయి? ఇప్పుడు వాడు మనం చెప్తాడు చూడు, అలెగ్జాండర్ ఏం చెప్పాడు? అలెగ్జాండరు తన చనిపోకముందు చివరి రోజుల్లో ఏం చెప్తాడు? నా చేతులు 2 చేతులు ఇట్లా చేతులు పిడికిలు బిగించినట్టు కాకుండా ఇట్లా ఓపెన్ చేసి పెట్టమని చెప్పాడు. ఎందుకు? నేను ఏం లేకుండా వచ్చినా పోతున్నాను, మిగతాదంతా నిమిత్తం మాత్రమే, అది ఏది నీతోటి రాదు. ఏమైంది? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కుబేరులు అని చెప్పబడే వాళ్ళు 2 మంది ఉన్నారు. ఏమైంది? ఇప్పుడు మనం చూసినాం కదా, మన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఏమైతుంది? కాబట్టి మనము మీరు అన్నట్టు ఏ ప్రజల చేతనైతే గౌరవించబడి, ఏ ప్రజల గౌరవాన్ని ఆధారం చేసుకొని అయితే పాలక వర్గాలు మనల్ని కొంత నోరు మూయించాలని ప్రయత్నం చేస్తారో, దాన్ని మనం తప్పనిసరిగా బుద్ధిజీవులు అనేవాళ్ళు కొంత సమయం మనము ఒకవేళ అలసిపోయి ఉంటే కొంత అలసట తెచ్చుకోవడం మంచిదే. కానీ శత్రువుకు ఉపయోగపడద్దు, పాలక వర్గాలకు ఉపయోగపడద్దు, రాజులకు ఉపయోగపడద్దు. మనం ఎప్పుడైతే రాజ్యానికి ఉపయోగపడతామో ఇంకేమున్నది ఆడ? రాజ్యము అది 90% ప్రజలకు వ్యతిరేకమైనటువంటి రాజ్యమైనప్పుడు మనం ఆ రాజ్యానికి ఉపయోగపడితే మనం ఎవరిని మనం వ్యతిరేకించినట్టు, ఎవరిని మనం అంతే కదా. మరి నిజంగానే 90% ప్రజలకి
మేలు చేసే ప్రభుత్వం ఉందనుకో, మేలు చేసే చట్టం ఉందనుకో, మేలు చేసేటువంటి జీవో ఉందనుకో, మేలు చేసేటువంటి ఏదైనా కార్యక్రమం ఉందనుకో, మనం అన్నీ పొగుడుదాం, సమర్థిద్దాం, గొప్ప పని చేసినామని చెప్దాం. మనం ఏమంటున్నాం, ఈ పనికి మాలిన ఈ సంక్షేమ పథకాలు కాదు నాయన, ప్రజలకి బిచ్చగాలు కాదు, బిచ్చమేయడం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సింది విద్యారంగంగా ప్రభుత్వ విద్య కావాలి, ప్రభుత్వ వైద్యం కావాలి. వాళ్ళు కాయ కష్టం చేసుకోవడానికి మాకు రెక్కలు ఉన్నాయి, మాకు కాళ్ళు ఉన్నాయి, మా శరీరం ఉంది, మాకు మెదడు ఉంది, మా ఏదో చెప్పినట్టు పంచాంగాలు అన్నీ ఉన్నాయి, మాకు పని కల్పించు అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమి పెద్ద బీర్లు, బిర్యానీలు, గండ పెండేరాలు, శాలువలు కప్పమంటలేరు, లేకపోతే కిరీటాలు పెట్టమంటలేరు. ప్రజలు అడుగుతున్న చాలా చిన్న కోరిక, అరే నాయన మేము ట్యాక్సులు కడుతున్నాం, లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కడుతున్నాము. ఉచ్చబోతే ట్యాక్సు, నడుస్తే ట్యాక్సు, మనం ఇక్కడి నుంచి మన ఇంటికి పోవడానికి ఎక్కడికైనా రోడ్ల మీద పోతే ట్యాక్సు, టోల్గేట్లు ఎంత దారుణంగా, ఎక్కడ ఏం లేదు, బస్ ఎక్కితే సర్ఛార్జీలు, ట్యాక్సు, జిఎస్టీలు, ప్రతి దాని మీద అదే కదా. అరే మేము అన్నీ కడుతున్నాంరా, మేము ఇవన్నీ మా కష్టార్జితం మార్చమంటే చుక్కలరా నాయన, అరే మాకన్నీ రా అని అడుగుతున్నాం మనం. ధర్మం కాదా అది? అరే దేవుని దగ్గరకు పోయి కూడా కొబ్బరికాయలు కొడితే ఏం చెప్తాము? అయ్యా దేవుడా, నేను కొబ్బరికాయలు ఇచ్చినా, లేకపోతే నీకు ఇవ్వాల్సినటువంటి ఏదో మొక్కు చెల్లించినా, నాకు ఏవైతే నీ మొక్కుకున్నా కదా అని ఏమని అడుగుతాడు. ఓకే, ఇప్పుడు 42% అనేది కూడా ఎట్లా చూసుకోవచ్చు? బీసీలకు కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చింది అనుకోవచ్చా, లేదంటే ఇందులో ఇంకేమైనా చిక్కులు ఉన్నాయని? ఏముండదు అన్న, దీంట్లో ఏముండదు. ఎస్సీ వర్గీకరణ ఉండదు, బీసీలు 42% ఇవన్నీ ఏముండదు. ఇలా పాస్ చేసి పంపినావు, ఎక్కడికి పంపినావు? కేంద్రానికి. అది ఎన్నడు కావాలా? ఒత్తిడి తీసుకొస్తామని చెప్తారు. ఎవరి మీద ఒత్తిడి? కేంద్రం మీద. కేంద్రం మీద ఒత్తిడి నువ్వెందుకు తేవాలా? వాడు నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అన్నారు, వాళ్ళకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, వారు నిజంగా ఈ జాతుల పట్ల గౌరవం ఉంటే, ఇక్కడంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పాలిత రాష్ట్రాలు స్వయంగా వాళ్ళే పాలించే రాష్ట్రాలు 12 పైన ఉన్నాయి. మన పక్కనే సరే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మిశ్రమ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ వాళ్ళదేనా, మహారాష్ట్ర వాళ్ళదేనా, కర్ణాటక అంటే వేరే వాళ్ళది, ఒరిస్సా వాళ్ళదేనా, ఇవన్నీ వాళ్ళే కదా. ఇక మహారాష్ట్ర దాటితే మళ్ళీ పైకి పోతే మొత్తం వాళ్ళేనా, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇంకా మిగతా అన్నీ వాళ్ళే కదా, అన్నీ వాళ్ళే కదా. నువ్వు అక్కడ ఎందుకు అమలు చేస్తలేవు? ఎందుకు చేస్తలేవు? చేస్తారు త్వరలో అని చెప్పి చెప్తా. నేను నమ్మేది ఎట్లా? ఇప్పుడు నీకు సుప్రీంకోర్టు నీకు తీర్పు వచ్చిందని అంటున్నావు, అమలు చేయాలని అంటున్నావు, నీ నాయకులు అంటున్నారు, గొప్పగా మాట్లాడుతున్నారు, మంచిదే, వద్దని ఎవడు అంటలేడు. కానీ నువ్వు నిజాయితీగా ఉన్నవా లేవా అని తెలుసుకోవాలంటే ఏంటిది? ఇప్పుడు నేను చాలా మాటలు మాట్లాడతా, నీతిగా ఉండాలా, ధర్మంగా ఉండాలా, న్యాయంగా ఉండాలా, స్వచ్ఛత ఉండాలా, అట్లా ఇట్లా డామ్లో మన్ను మశానం అని మాట్లాడి బయటికి పోగానే విధవేసినట్టయితే మీరేమంటారు? అరే వీడు ఇంతసేపు ఇట్లా మాట్లాడి బెక్కు ఉన్నట్టు, వీడంతా మాటల గాడే ఉన్నట్టున్నది, కోతల రాయుడు ఉన్నట్టుందని అంటారు. కానీ ఇదే మందకృష్ణ మాది అని అడిగితే ఇదే ప్రశ్న, బీజేపీ మీద నాకు నమ్మకం ఉంది, బీజేపీ చేస్తుందని నమ్మకం ఉంది, కానీ మొట్టమొదటిసారి అసెంబ్లీలో ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నామని మందకృష్ణ మాది అంటా ఉన్నాడు. అరే నేనేమంటున్నా, నువ్వు నమ్ము వద్దంటలేదు, నువ్వు నమ్మి ఒక రాష్ట్రంలో చేయమని బీజేపీని, ఒక్క రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఏ రాష్ట్రంలోనైతే జన్మించిండో, రాజ్యాంగ పితామహుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఛత్రపతి శివాజీ జయంతులు చేయడానికి, వర్ధంతులు చేయడానికి మీరు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు, పనులు చేస్తారు, ఔరంగజేబు సమాధులు లేకుండా చేస్తారు, కార్యక్రమాలు తీసుకుంటారు. కానీ అదే ఒక్క కలం ఒక్క సెకండ్ ఒక నిమిషంలో చేయగలిగే నిర్ణయాన్ని, ఒక సంతకాన్ని ఎందుకు చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు? ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేసి ఉంటే మనం నమ్ముతాం.
బీజేపీ రాష్ట్రాల్లో చేస్తే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు దేని దానికి అప్పుడు నేను చెప్తున్నా అది మంచిదని చెప్తున్నా, పాటించాలన్నా వద్దా? అవును, వద్దా? పాటించవద్దా? పాటించాలి. ఏదో అయ్యగారుల శాస్త్రం లెక్క అయితే ఎట్లా? అవును, ఓకే. ఉల్లిగడ్డలు తినవద్దని మట్టికి చెప్పి వాడు పోయి ఇంట్లో వేసుకొని తింటే ఏమంటారు? ఓకే, ఓకేనా. ఇక్కడ మరో బండి సంజయ్ నిన్న ఒక వ్యాఖ్యలు చేసిండు. ఏమని? కేసీఆర్ బీదర్లో ఒక నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్ ఉంది, అది ఒక ఎస్పీ స్వయంగా నాకు చెప్పిండు అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజం కావచ్చనా? ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి. అవును, కావునా కదా? అవును. మరి కేంద్రం ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి, సర్వస్వం. రాష్ట్రాన్ని కాదని కూడా వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కూడా ఇక్కడ పౌరుల్ని పట్టుకుపోతాండ్రు, కేసులు పెడతాండ్రు, జైళ్ళలో పెడతాను, ఎన్నో చేస్తున్నారు కదా. నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి అటువంటి మాట్లాడితే ఎట్లా? నువ్వు చేయాల్సింది ఏంది? నీకు ఒక ఎస్పీ చెప్పిండు, ఆ ఎస్పీ మరి ఆ ఎస్పీ ఏం బిక్తాను, వాడు ఏం చేస్తాను? వాడు రాజకీయ ఒత్తిడి వల్ల నేను సైలెంట్ ఊకున్నా అని చెప్తా. రాజకీయ ఒత్తిడి వల్ల ఎస్పీ సైలెంట్ ఊకున్నా అని చెప్తావు. అదేందో నువ్వు రాజకీయ ఒత్తిడి వల్ల నువ్వు ఊకున్నా అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా బయట పెట్టినావు కదా. ఇప్పుడు ఆయన బండి సంజయ్ గారిని మనం అందరం అడగాల్సింది ఏంటంటే, ఐఎస్పీ ఇప్పుడు నువ్వు నీ ఉద్యోగ ధర్మం ప్రకారము నువ్వు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినావు. నెలకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు మీరు జీతాలు తీసుకుంటారు. అలవెన్సులని, అవని ఇవని, ఇంకే టీఎల్ అని, డిఎల్ అని ఇవేవో తీసుకుంటా ఉన్నారు మీరు. మరి నువ్వు ఇంత పెద్ద డబ్బు తీసుకొని నువ్వు వృత్తి ధర్మం ప్రకారం నేను ఎలాంటి ఒత్తిళ్ళకు కూడా లోను కానని చెప్పి నువ్వు మాట్లాడినోడివి, ప్రమాణం చేసినోడివి. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం అంటే మన తల్లి మీద కంటే మించి ప్రమాణం చేయడం. మరి ఇంత పెద్ద ప్రమాణాలు చేసి, విమానాలు చేసి, అవి చేసి, ఇవి చేసి, మాది గొప్ప వృత్తి ధర్మం అని మాట్లాడే మీరు మరి నువ్వు ఒత్తిళ్ళకు లొంగడం ఏంటిది? సరే లొంగిన తర్వాత నువ్వు చెప్పినావు, బండి సంజయ్ గారికి చెప్పినావు, చేసినప్పుడు నువ్వేం చేయాలా? అనుమతి అడగాలి, పోవాలి, దొరకబట్టియాలి, అంతే. ఇప్పుడు ఇలా అంత ఒత్తిళ్ళు ఏమున్నది ఆడ? ఒకవేళ ఒత్తిళ్ళు ఉంటే ఏముంటుంది? బీజేపీ ఒత్తిళ్ళు ఉన్నాయా? మరి ఇప్పుడు ఏంటి అక్కడ ఒకవేళ కర్ణాటకలో ఉన్నారు, మొన్నటిదాకా ఇవ్వని ప్రభుత్వం వాళ్ళదే కదా. మరి మొన్నటిదాకా అయితే బీజేపీ ప్రభుత్వమే కదా. మరి ఎవడో ఒత్తిడి చేసిండు? బీజేపీ ఎమ్మెల్యేలా, మంత్రులా, ఎంపీలా, ముఖ్యమంత్రి ఎవరు చేసిండు నీకు ఒత్తిడి? అరే ఇప్పుడు మన దేశంలో ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ అయితేనే పట్టుకపోయి జైళ్ళలో పెడతలేరా? ప్రతిపక్ష హోదా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకపోయి మాజీ హోంశాఖ మంత్రిని చిదంబరాన్ని పట్టుకపోయి లోపల పెట్టలేదా? ఇదే అమిత్ షాని గుజరాత్లో ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు? లేడా? ఇందిరాగాంధీ జైల్లో పోలేదా? నువ్వు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం గదే కదా. అందుకనే ప్రజాస్వామ్యం గొప్పది అంటారు. వాడు ఎవడన్నా కానీ, ఎంత పెద్దోడైనా కానీ చట్టం ముందు అందరు సమానమని మనం ఇప్పటిదాకా అనుకున్నాం. మరి నీ ఒత్తిళ్ళు ఉంటే నువ్వు చెప్పాలా? ఇప్పటికైనా బండి సంజయ్ గారు చెప్పిండ్రు కాబట్టి ఆ బీదర్లో ఏ వాడలో ఉన్నది, మరి అక్కడ ఎవరు నడుపుతాడు దాన్ని, మరి వెంటనే తెలియజేయాలా? అందరం పోయి పట్టుకు ఎత్తుకొద్దాం దాన్ని. అంటే ఓటర్లకు వచ్చిన నోట్లు కూడా అక్కడనే ప్రింట్ అయ్యాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనమేమీ కాదు, నేనైతే నేనుగా కాదంటలేను, తప్పని కూడా అంటలేదు. నేను అనేది ఒక్కటే, ఎప్పుడైతే మీరు అట్లా అంటున్నారో నిరూపించాలి, దాన్ని బహిరంగపరచండి, దాన్ని చట్టం ముందు ఉంచండి. మనం అంతే అంటున్నాం. మేము శిక్ష వేయడానికి నువ్వెవడు? నేనెవడిని? కోర్టు చూసుకుంటుంది. అది నువ్వు చేయాల్సిన పని ఏంది? చట్టానికి అప్పచెప్పు. ఇప్పుడు నీకు తెలిసింది, ఎక్కడో తెలిసింది, ఓ చిన్న పిటిషన్ రాసి పడేయి. దానికి సవాళ్ళలో చెప్పడం ఎట్లా చూస్తారు? అది చాలా బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవన్నీ, బ్లాక్మెయిల్ రాజకీయాలు. నిజంగా ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకుంటే గట్ట చేస్తావా? ఓకే, ఇక్కడ అమిత్ షా కూడా ఏమంటా ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ లోపు పూర్తి స్థాయిలో నక్సలైట్ లేకుండా అదమర్స్తా అని చెప్తా ఉన్నాడు.
ఒక ప్రత్యేక ఆపరేషన్ రూపొందించి ఆపరేషన్ ద్వారా అందరినీ అంటే ఎవరిని లేకుండా చేస్తా అని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. నిజంగా నక్సలైట్లను హతమారుస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల బూటకపు ఎన్కౌంటర్లు అంటూ ఉన్నారు, కొన్ని చోట్ల సరైన ఎన్కౌంటర్లు అంటూ ఉన్నారు. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నక్సలిజం అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి జరిగేది కాదు. ఓకే, కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడి జరిగేది కాదు. కమ్యూనిజం అనేది అది మనుషులతోటి అంటే వ్యక్తులతోటి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క కార్యాచరణతోటి సంబంధం లేకుండా అదొక సిద్ధాంతం, అదొక ఫిలాసఫీ, అదొక ఐడియాలజీ, అది నిరూపించబడ్డటువంటి ఫిలాసఫీ, ఐడియాలజీ, సజీవమైనటువంటి కొన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక ఫిలాసఫీ. కాబట్టి దాన్ని ఎవడేం చేయగలుగుతాడు? సత్యాన్ని చంపగలుగుతామా? లేదు. ధర్మాన్ని చంపగలుగుతామా? కొద్ది రోజులు చంపినట్టు చూపెట్టగలుగుతాం, చంపగలుగుతామా? ఓకే, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లను చూసి చాలా మంది గాలిని ఈ పిడికిల్లో పెట్టగలుగుతాం, బంధించగలుగుతామా? లేదు. నీళ్ళని బంధించగలుగుతామా? ఓ సముద్రం కాడికి పోయి పిడికిల్లో సముద్రాన్ని బంధించగలుగుతావా? లేదు. కాబట్టి అదొక సిద్ధాంతం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, అవునన్నా కాదన్నా అదొక సిద్ధాంతం. అందరికి అన్ని ఇష్టం లేకపోవచ్చు. అట్లాంటి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మనవాదం అందరికి ఇష్టం ఉండదు, వర్ణ వ్యవస్థ అందరికి ఇష్టం ఉండదు, మనధర్మం అందరికి ఇష్టం ఉండదు, మనుస్మృతి అందరికి ఇష్టం ఉండదు. మరి అందరికి ఇష్టం కాదని కొందరికి ఇష్టం కాకుండా ఉండదు. అట్లనే ఇప్పుడు ఏదైతే సమసమాజ స్థాపన కోసం ఆధిపత్యం లేని, దోపిడీ లేని, వివక్ష లేని ఏవైతే ఒక సిద్ధాంతం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో వచ్చిందో ఆ సిద్ధాంతం ఎప్పుడు చావదు. ఇవాళ ఒకరు కాకపోతే ఒకరు. ఇప్పుడు 69లో అయిపోయింది, అందరూ అయిపోయారు, మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇంకా లేనే లేదు అని అనుకున్నారు. అంటే తెలంగాణ మరి ఏమైంది తర్వాత నాకు తెలిసిన కాడికి 81, 82 నుంచి విద్యార్థి ఉద్యమాలు అంచడానికి నిషేధాలు పెట్టిండ్రు. మరి ఆగినాయా? అనేక ప్రజా సంఘాలని మీద నిషేధాలు పెట్టిండ్రు, ఆగినాయా? ఆవు కదా. ఏదో ఒక రూపాన్ని ఇప్పుడు నీళ్ళు ఇట్లా ప్రవహిస్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఒక కట్ట కడతావు. ఆ కట్ట సామర్థ్యం ఉన్నంత వరకే దాన్ని ఆపగలుగుతుంది. అయిన తర్వాత ఇటువైపు నుంచో పైనుంచో పోవాయి పోతాయి. కాబట్టి వాళ్ళు సరే, వాళ్ళకి ఒక డేటు పెట్టుకున్నారు. 2026 మార్చి 31 లోపు మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్, మావోయిస్టు రహిత మహారాష్ట్ర, మావోయిస్టు రహిత ఒరిస్సా, ఇట్లా ఏదో కొన్ని రాష్ట్రాలు ఆ దండకారణ్య ప్రాంతం మీద మాట్లాడుతూ ఉన్నారు. అది సిద్ధాంతం. ఇప్పుడు నువ్వు మొత్తం ఒక్కరు కూడా ఆయుధం పట్టకుండా తిరిగే ఆ పరిస్థితి లేకుండా చేయగలుగుతావు కావచ్చు. మన మెదడులో ఉన్న ఆ ఫిలాసఫీని ఏం చేయగలుగుతావు? వాని మనసులో ఉన్నా, వాని గుండెలో ఉన్నా, వాని ఆలోచన నువ్వు ఎట్లా పోగొట్టగలుగుతావు? కాబట్టి దోపిడీ ఉన్నంతకాలం, ఆధిపత్యం ఉన్నంతకాలం, అసమానతలు ఉన్నంతకాలం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కమ్యూనిజం ఉంటూనే ఉంటుంది, మావోయిస్టులు అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు. వ్యక్తులు నిర్మూలించబడతారు. వ్యక్తులు నిర్మూలించగలుగుతావు, అది వేరే విషయం. స్తూపాలను కూల్చగలుగుతావు, అది వేరే విషయం. లేకపోతే మీటింగులు పెట్టుకొని, అది వేరే విషయం. కానీ నువ్వు స్వేచ్ఛని బంధం చేయగలుగుతావు, కానీ వాని ఆలోచన ఎట్లా చేయగలుగుతావు? చట్టం నీ చేతిలో ఉంది, ఆయుధం నీ చేతిలో ఉన్నది, కాబట్టి నువ్వేమైనా చేయగలుగుతావు. బలం నీ దగ్గర ఉంది కదా. ఇలా లక్షల మంది బలగాలను తీసుకుపోయి ఎక్కడో భారతదేశ సరిహద్దులో ఉండాల్సిన బలగాలు ఇవాళ ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేయడం అంటే, ఎప్పుడైనా మన యుద్ధాలంటే మనం ఏమనుకుంటాం? మన భారత సరిహద్దుల్లో ఉన్న మన ఇతర దేశాల మీద యుద్ధం చేస్తాం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్కడిది? ఒక డేటు పెట్టి, ముహూర్తం పెట్టి, పలానా టైంలోపు నేను లేకుండా చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, కనపడ్డోడిని, దొరికినోడిని, అనుమానం ఉన్నోడిని అందరినీ మేము కాల్చిపడేస్తాము, అట్లా ఇట్లా అంటే ఇంకేమన్నట్టు? నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? మనం ఏమంటున్నామంటే
మోడీ అమిత్ షాలకు మనం చెప్పేది ఒకటే, మోడీ అమిత్ షాలు మీరు ఈ ఆయుధాల మీద లేకపోతే బలగాల మీద వీటి మీద ఆధారపడడం కాదు. మీరు మావోయిస్టులు అయితే ఛత్తీస్గఢ్ చేయాలంటే 5వ షెడ్యూల్ని అమలు చేయండి. ఓకే. మావోయిస్టులు అయితే ఛత్తీస్గఢ్ చేయాలంటే ఆ ప్రజలు విద్యకు దూరం అయ్యి, మంచినీళ్ళకు దూరం అయ్యి, తిండికి దూరం అయ్యి, కనీస వసతులు లేకుండా జీవిస్తున్నటువంటి, అసలు దాదాపుగా 1947 తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఓట్లేమని కూడా అడగడానికి పోయిన వాళ్ళు లేరు అక్కడ. ఓకే. అటువంటి ప్రాంతాలకి నక్సలైట్ నిజంగా మార్పు వస్తే నక్సలైట్లు అందరూ లొంగిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు అవసరమే ఉండదు. వాళ్ళు ఈ లొంగిపోవడం నిలబడడం ఏముండదు ఇక్కడ. ఇప్పుడు నేనున్నా, నా కడుపు నిండా నేను తిన్నా. తిన్న తర్వాత నువ్వు వచ్చినావు, పండ్లు పలహారాలు తీసుకొని వచ్చి ఏదో నా ముందర పెట్టబోతావు. నేనేమంటా, నేను ఇప్పుడే అన్నం తిన్నా, నాకు వద్దు. నేను ఎక్కువ తిన్నా కానీ అజీర్ణ వ్యాధి వస్తుంది, లేనిపోయిన రోగాలు వస్తాయి, వద్దు. మళ్ళీ కావాలంటే 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత తింటా అంటావు. నువ్వు అన్ని సమస్యలు పరిష్కరించదు. ప్రజలే నా మావోయిస్టు ఆలోచనలకు ఎందుకు పోతారు? ఇలా మావోయిస్టులో ఎక్కడి నుంచో పోయి చేసింది కాదు అది, అంతే. ఓకేనా. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఉస్మానియా అంటేనే ఉద్యమాల గడ్డ అని చెప్పి చెప్పుకుంటారు. అందులో కొత్త సర్క్యులర్ తీసుకొచ్చి అసలు పోరాటాలు చేయొద్దు, నినాదాలు చేయొద్దు, మీటింగ్లు పెట్టద్దు అని చెప్పేసి కొత్త సర్క్యులర్ జారీ చేసింది. దీనిపైన ఏమంటారు? అది సరైన సర్క్యులర్ అని అంటారా, లేదంటే దాన్ని అంటే తీసేయాలని చెప్పేసి అంటారు? నాకు తెలిసినంత వరకు అది సరి అయిందని ఏ ఒక్కరు కూడా అనడు. నేను అనుకుంటే ఆ ఇచ్చిన ఆయన వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అనుకోడు. ఆయన తన భార్య దగ్గరికి పోయి తన పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒకసారి అడగమనండి చూద్దాం, ఈ సర్క్యులర్ సరి అయిందేనా? ఈ సర్క్యులరు మన జాతిపిత అని చెప్పబడేటువంటి, లేకపోతే అంబేద్కర్ ద్వారా నాకు ఈ అవకాశం దక్కిందని చెప్పబడేటువంటి, నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆయన బంధుమిత్రులు కానీ ఈ ఒక్కరినైనా నువ్వు మంచి పని చేసినామని చెప్పమని చూద్దాం. బయట వాళ్ళందరినీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం అడగాలి. ఫస్ట్ నీ భార్యని అడుగు, నీ పిల్లల్ని అడుగు, నీ బంధువులను అడుగు, లేకపోతే నీకు నువ్వు నచ్చినా మెచ్చినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక్క నిమిషం కన్ను మూసుకొని మనసాక్షిగా అడుగు. ఇప్పుడు మనం ఫస్ట్ మనమే శోధన చేసుకోవాలి. మనం శోధన చేసుకుంటే అది ఇప్పుడు నాకు నేనే ఫస్ట్ స్నానం చేయాలి, నీళ్ళు పోసుకొని మంచిగా ఉన్న కాడికి శాతమైన కాడికి రుద్దుకోవాలి. కానప్పుడు ఏం చేస్తాం ఇతరుల సాయం తీసుకొని అరే గీడ గీర్రా గాడ గీర్రా గాడ రుద్దురా గీడ రుద్దురా అని అంటాం మనం. ఇతరుల సాయం తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది అందుకనే ఫస్ట్ నీ బంధువులు నీ కుటుంబ సభ్యులు అడుగు. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక భూమిక అయినటువంటి, ఒక వేదిక అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇటువంటి ఆంక్షలు పెట్టడం సరి అయిందేనా? ఆంక్షల ద్వారా, నిర్బంధం ద్వారా, ఒత్తిళ్ల ద్వారా సమాజంలో ఏవైనా మార్పులు వచ్చినాయా? వాళ్ళే చెప్తారు కదా. ఇప్పుడు ఈ ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకుంటా. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయన ఏం చదువుకున్నాడు? న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్తారు. నువ్వు ఏదైనా ఒక వస్తువుని ఎంత కిందికి అయితే కొడతావో అంత పైకి లేస్తా అని చెప్తుంది. ఆయన చెప్పే సూత్రం ఏం కాదు. ఆయన ఇంజనీర్. ఆయన మరి అటువంటి ఇంజనీర్కి ఈ కామన్ సెన్స్ పనిచేయదా? ఈ సర్క్యులర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి అనుకోవచ్చా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి? నాకు తెలిసినంత వరకు ఈ ఒక యూనివర్సిటీ నిర్వహణ అనేది ముగ్గురు మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 సెనెట్ బాడీ అంటాం కదా, ఇది వైస్ ఛాన్సలర్, గవర్నర్. గవర్నర్ అవుతాడు ఎప్పుడు, అందుకనే వీళ్ళు వైస్ ఛాన్సలర్ అవుతారు. ప్రతి యూనివర్సిటీకి ఛాన్సలర్ గవర్నరే. ఇప్పుడు గవర్నరు, వైస్ ఛాన్సలరు, మిగతా సెనెట్ సభ్యులు వీళ్ళందరూ కలిసి యూనివర్సిటీని నడపాల.
మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ సెనెట్ బాడీ అంటే గవర్నరు, వైస్ ఛాన్సలరు, మిగతా సిబ్బంది అందరూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ. మరి దీంట్లో ఈ వీళ్ళతోటి నడుస్తుంది యూనివర్సిటీ. ఓకే. మరి దీంట్లో ఇప్పుడు దొంగ ఎవరు, దొరెవరు? కేంద్ర ప్రభుత్వం దొంగనా, రాష్ట్ర ప్రభుత్వం దొంగనా, లేకపోతే గవర్నరు, వైస్ ఛాన్సలర్తో కూడినటువంటి ఆ సెనెట్ బాడీ వాళ్ళు దొంగలా తెలియాలి కదా. ఇప్పుడు ఎవరికి వాడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుక్కుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకు సంబంధం లేదంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమో చెంపలు కొట్టుకుంటుంది కటువంటి పనులు చేస్తామని. ఎందుకంటే వాళ్ళ ఏబీ పనులు పోయి అక్కడ వాళ్ళే నిరసన తెలుపుతారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే వ్యతిరేకించాల్సింది కేంద్ర ప్రభుత్వం. అంటే అందరితో కూడిన అటువంటి సందర్భాలు ఉంటాయి అక్కడ. ఎవరు కూడా వ్యతిరేకించేటట్టు అందరూ ఒప్పుకుంటేనే ఈ సర్క్యులర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి బయట వాళ్ళు అనుకుంటారు. అట్లేం అవసరం లేదు. అందరూ వాళ్ళు ముఖ్యంగా ఎవ్వరు ఒప్పుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా, అంతిమంగా ఆ సెనెట్ బాడీ ఏదైతే ఉంటుందో, ఛాన్సలరు, వైస్ ఛాన్సలరు, మిగతా ఆ సెనెట్ బాడీ ఏదైతే ఉంటుందో, లేకపోతే వాళ్ళ కౌన్సిల్స్ ఏవే ఉంటాయి, వాళ్ళందరూ కూర్చొని అనేక రకాల ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని కమిటీలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళందరూ కలిసి చేసుకోవాలా. నాకు తెలిసినంతవరకు వైస్ ఛాన్సలర్ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సూచాయిగానైనా చెప్తాడు. ఇటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు చెప్పకుండా రొటీన్ అంటే వేరు చెప్పే ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సైలెంట్గా ఉన్నాయి అంతే. మరి అంతే కదా, లేకపోతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? కాబట్టి దీంట్లో ఒకవేళ సరే ఆయన చెప్పలేదయా, వారం రోజుల నుంచి మొత్తం మీడియా మొత్తుకుంటుంది, పత్రికలు మొత్తుకుంటానే, అందరూ మొత్తుకుంటారు. మరి మీ కళ్ళ గంతలు కట్టుకున్నారా? మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ వచ్చింది? ఎడబోయింది మీ ఇంటెలిజెన్సీ? చెప్పారా కదా. సర్క్యులర్ పైన మీరేం మాట్లాడతారు? ఎవరైతే వీసీ ఉన్నాడో, వీసీ ఒక దళిత వ్యక్తి అయినట్ల దళిత వ్యక్తి అని చెప్పి ఆయన ముంగట ఉంచి ఇలా సర్క్యులర్ జారీ చేసిర్రు, అగ్రకులాల కుట్ర ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదన్నా కానీ నేను కూడా అనుకోవడం ఏంటంటే ఆయన పాలక వర్గాల, దోపిడీ వర్గాల చేతిలో బలిపశువు అయ్యాడు. ఓకే, బలిపశువు అయితే మరి ఏమున్నది ఆయన? మరి ఏమన్నా చెప్పు. ఆయన నువ్వు సరే నువ్వు ప్రతిఘటించినవా, నిరసన తెలిపినవా? ఏదో కషాయం చేతిలో గొర్రె తల ఊపినట్టే ఉన్నది. ఏమున్నది ఆడ? నీ తల వానికి తీవి వాడు ఇష్టం వచ్చినట్టు కోసుకుంటాడు. ఓకే అండి, ఫైనల్గా ఇప్పుడైతే అది అక్కడ విద్యార్థులు మాత్రమే పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం కానీ వీసీ కానీ వినేటువంటి పరిస్థితి లేకపోతే మీలాంటి ఉద్యమకారులు అందులో జోక్యం చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చేసుకోవాలా, ఖచ్చితంగా చేసుకోవాలి. తెలంగాణ పౌరుడు అని చెప్పబడేవాడు ఎవడైనా సరే, ఏ వృత్తిలోనే ఉండని, వాడు ఎవరైనా కానీ, ఏ పట్టైనా కానీ, ఇక పార్టీలు, కులాలు, మతాలు అవసరం లేదు. వాటి గురించి మనం ఆలోచించవద్దు. అదొక ప్రజాస్వామికమైనటువంటి విధానము, చర్య అది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అందరం ఎవ్వరికి చేతైనంత రీతిలో వాళ్ళు గొంతెత్తాల్సిందే, మాట్లాడాల్సిందే, నిరసించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. అది రద్దయ్యేంత వరకు మనం వాళ్ళకి వెనక ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నారనుకో, రమ్మంటే ఖచ్చితంగా పోతాం. మొన్న ప్రెస్ క్లబ్లో పెట్టిండ్రు, పోలేదా? పోతాం, ఖచ్చితంగా పోతాం, మాట్లాడతాం. ఇప్పుడు నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరుక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడవుతాడు. నేను కనుక నేను చచ్చిపోతే అది వేరే విషయం. బతికున్నప్పుడు అది నేరమని తెలిసినప్పుడు, నేరమని అవపడ్డప్పుడు మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడడం నేరమా? అడగడం నేరమా? తప్పనడం నేరమా? మేము అందుకనే అంటున్నాము, అసలు ఒక ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక దళిత బిడ్డకి దక్కని అవకాశం, గొప్ప అవకాశం ఈ వైస్ ఛాన్సలర్ దక్కింది. ఎట్లా కాపాడుకోవాలా? మేమైతే ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అనౌన్స్ అయిన తర్వాత చాలా సంతోషపడ్డాం, చాలా గర్వపడ్డాం. ఇన్ని సంవత్సరాలకైనా ఒక ఇటువంటి అట్టడుగు బానిసకు బానిస అని చెప్పబడే ఈ సమాజంలో ఆ వర్గాల నుంచి, జాతుల నుంచి ఒక గొప్ప అవకాశం దక్కిందని ఎంతో సంతోషపడ్డాం. కానీ ఎక్కడిది 3-4 ముచ్చటైపోయింది. సంబరం 4 రోజులు కూడా నిలవలే. మనందరం చేయాలంటున్నా, నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు మీడియా లెవెల్లో, లేకపోతే లాయర్లు, డాక్టర్లు, బుద్ధిజీవులు, ఒక్క స్టూడెంట్సే చేయడం కాదు, ఒక్క స్టూడెంట్స్ మీద నెట్టేసి ఇదేదో మాకు సంబంధం లేదు అని కూడా మనం దూరం ఉండొద్దు.
వాళ్ళు కనుక ఏదైనా పిలిపించి కార్యక్రమం రూపకల్పన చేస్తే ఖచ్చితంగా మేము ఎక్కడున్నా అక్కడ పోయి పాల్గొంటాం. ఓకే. ఆ రద్దు అయ్యేంత వరకు ఊకోవద్దనే విద్యార్థులు కూడా మీరు ఎట్టి పరిస్థితులు అలసిపోవద్దు, మీరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు, మాయ మాటలు ఎవడని చెప్తే దానికి మీరు బలి కావద్దు. ఓకే. ఇది జీవితాల సమస్య. ఇది ఇప్పుడు ఇలా పరీక్ష ఫెయిల్ అయితే మన సంవత్సరం రాసుకుంటావు, ఇది ఎక్కడిది? ఒక్కసారి అమలు అయిందంటే అది కొనసాగుతుంది అంతే మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తురు కదా ఉస్మానియా యూనివర్సిటీ పైన ఉన్నటువంటి ఏదైతే సర్క్యులర్ ఉందో దానిపైన ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గాదా ఇన్నయ్య గారు చెప్తా ఉన్నారు. ఒకవేళ విద్యార్థులు ఈ పోరాటంలో అలసిపోయే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు అందులో సమిధలు కావాలని చెప్పేసి గాదా ఇన్నయ్య గారు అయితే పిలుపునిస్తున్నటువంటి సందర్భం. ఇది ఇక్కడ విశేషాలు. థ్యాంక్ యూ.